హలో నమస్తే, వెల్కమ్ టు మన 90. నేను శంకర్ గౌడ్. ఓటరు మెచ్చే 15 మంది ఎవరో అంటే ఓటరు మెచ్చే 17 మంది ఎవరో ఇక్కడ భారతదేశమైనా తెలంగాణ రాష్ట్రమైనా ఎవరైనా పర్లేదు, ఓటు వేసినప్పుడు ఓటర్లు మెచ్చిన ఎవరో ఈ 17 మంది తెలంగాణ రాష్ట్ర పరిధిలో పార్లమెంట్ ఎలక్షన్స్కు కరెక్ట్గా ఈ ఓటర్లతో రేపు గెలుపుకు జూన్ 4 తారీఖు సిద్ధంగా ఉండాలి. తర్వాత 4 తారీఖు తర్వాత ఈ మెజారిటీలను గెలుపు గురించి మెచ్చే గెలుపు గుర్రాలు ఎవరో తిరిగి వాళ్ళ ప్రభుత్వాలలో తర్వాత ఈ 17 మందిలా ఏ పార్టీ నుంచి ఎవరు గెలుస్తున్నారు, అసలు ఎవరు వస్తారు, ఈ ఓటరు మెచ్చే ఈ 17 మంది ఎవరు, ఆ పుణ్యాత్ములు ఏ జన్మల ఏ పుణ్యం చేసుకున్నారు, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సేవ చేసేయాలి. ఆ సేవ చేసే తత్వంతో మీరు 17 మంది ఈ లోకసభ అభ్యర్థుల భవిత్వంపై ఓటర్ల తీర్పు నేడే ఈరోజు. కాబట్టి నేను మీకు ఇక్కడ మన 9 టీవీ ఉంటుంది. ఆ మన 9 టీవీకి తెలంగాణ రాష్ట్రంలో ఎల్లవేళలా ఎప్పుడు మీ ముందు ఉంటుంది. కాబట్టి ఈ మన 9 టీవీకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కానీ ఈరోజు పోలింగ్ భారతదేశం అంతా, తర్వాత తెలంగాణ రాష్ట్రం అంతా మన రాష్ట్రం గురించి. కానీ నేను మాత్రం ఓటేశాను. మరి మీ అందరికీ వేయాలా, అది మన సర్వాకు, మన కాన్స్టిట్యూషన్ ఇచ్చిన హక్కు. కాబట్టి మనము ఓటేయాలి. ఎప్పుడు ఎక్కడ ఈ ఓటు ఏ పోలింగ్ బూత్లో అయినా మీ ఐడి ప్రూఫ్ తీసుకొని ఓటేయండి. వేసిన తర్వాత ఎవరినో ఈ 17 మందిలా ఈ గెలుపు గుర్రాలలో గెలిపించండి. మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోండి. ఈ 17 మందిలో ఈ ఎంపీలను లోకసభకు పంపించండి. తర్వాత ఎవరు గెలుస్తారు, ఎవరు ప్రజలు మెచ్చిన నాయకుడు, ఎంత బ్రహ్మాండంగా అయినా ఈ పని చేస్తారు. ఇప్పుడు చూద్దాము ఈ విషయంలో. కానీ ఒకటి, ఈ ఎలక్షన్ డేట్లో ఈ 13 తారీఖు మే 13 తారీఖు మళ్ళీ జూన్ 4 తారీఖు వరకు ఖచ్చితంగా ఈ లోకసభ అభ్యర్థుల భవిత్వంపై ఓటర్ల తీర్పు నేడే. కానీ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికగిన ఉన్నది ఇదే రోజు. మన దగ్గర కంటోన్మెంట్ సాయన్న ఒకప్పుడు ఆయన చనిపోవడం జరిగింది. తర్వాత ఆయన పెద్ద కుమార్తెగిన ఇవ్వడం జరిగింది. ఆమె ఓడిపోవడం కాదు, ఆల్రెడీ గెలిచింది. గెలిచిన తర్వాత గిన టైం బాగలేవా, దేవుడు ఆమెను ఎందుకో పాపం ఎక్కడ చనిపోయింది, ఇప్పుడు ఆమె ఎక్కడ ఏ స్వర్గంలో ఉందో. కానీ ఇప్పుడు చిన్న కుమార్తెకి ఇచ్చారు కాబట్టి ఆమెకు ఖచ్చితంగా గెలిపించి తెలంగాణ ప్రజలు మరి అందరి ఆశీస్సులతో ఈ కంటోన్మెంట్ ఏరియాలో ఉప ఎన్నికగిన ఇదే రోజున్నది. తర్వాత ఈ ఓటర్లు తీర్పు నేడు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికగిన పోలింగ్ ఇదే రోజు. కాబట్టి ఇక్కడ ఎంపీ సీట్లు అండ్ తర్వాత అసెంబ్లీ సీట్లో ఒక సీటు ఉప ఎన్నిక కంటోన్మెంట్ ఏరియా. తర్వాత ఆధిక్యం కొనసాగించాలన్న పట్టుదలతో కాంగ్రెసు, తర్వాత పూర్వ వైభవం కోసం శ్రమిస్తున్న బీఆర్ఎస్, మెజార్టీ స్థానాలు లక్ష్యంగా భాజపా. అత్యధికం ఆసక్తికరంగా రాష్ట్రంలో లోకసభ సమరం ఇదొక కురుక్షేత్రం లాంటిది. ఎందుకంటే ఈ 3 పార్టీల గురించి, ఒక 2 జాతీయ పార్టీలు, ఒకటి ప్రాంతీయ పార్టీ, ఈ పార్టీలకు చాలా ఆద్యాంతము ఆసక్తికరంగా రాష్ట్రంలో లోకసభ సమరం ఈ కురుక్షేత్రంలో తిరిగి మనకు కావాల్సిన ఈ బరిలో మొత్తం ఎంతమంది ఉన్నారు. ఇక లోకసభ నియోజకవర్గాలు 17, మొత్తం అభ్యర్థులు 525 కంటెంట్ చేసేవాళ్ళు, మహిళలు 50 మంది, పురుషులు 475 మంది, గరిష్టంగా సికింద్రాబాద్లో 45 మంది, తర్వాత ఇది కనిష్టంగా ఆదిలాబాద్లో 12 మంది. అంటే తెలంగాణ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ పార్లమెంటు ఈ 13 తారీఖు ఈ గెలుపు గురించి ఈరోజు పోలింగు ఖచ్చితంగా 17 ఎంపీ సీట్లు, తర్వాత ఒకటి ఉప ఎన్నిక ఏది అసెంబ్లీ సీటు, ఈ మొత్తం ఈరోజు 17 1 18 మొత్తం ఎలక్షన్ జరుగుతున్నది. దీనికి వీళ్ళు కంటెంట్ చేసే మొత్తం లోకసభ నియోజకవర్గాలు మొత్తం 17, మొత్తం వీళ్ళున్న అభ్యర్థులు 525, తర్వాత మహిళలగిన ఇందులో కంటెంట్ చేసేవాళ్ళు పోటాపోటీగా 50 మంది వరకు వచ్చారు. తర్వాత పురుషులైతే 475 మంది. మేము ఏం తక్కువ, మేము ప్రజలకు సేవ చేయాలని కంటెంట్ చేయడానికి ఈ ముందు 475 మంది వచ్చారు. తర్వాత ఈ గరిష్టంగా సికింద్రాబాద్లో 45 మంది ఒకేసారి సికింద్రాబాదు. తర్వాత ఇందులో 45 మంది
కనిష్టంగా ఆదిలాబాద్లో మళ్ళీ తిరిగి అక్కడ మన బార్డర్లో మన తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ స్టార్ట్ అయ్యేది అక్కడ ఆదిలాబాద్లో 12 మంది. సరే, ఇంతమంది ఈ ఓటర్లు మెచ్చే ఈ 17 మంది ఎవరో మరి ఇంతమందిలో చూడాలి. ఇది ఈ సభ్యత్వానికి ఈ కంటెంట్ చేసేవాళ్ళు ఈ 17 మందికి రేపటి రోజున ఈ ఆధిక్యము కొనసాగించాలన్న పట్టుదలతో ఒక్కొక్క పార్టీ, ఒకటి కాంగ్రెస్ అయినా, ఒకటి బీఆర్ఎస్ అయినా, తర్వాత ఇంకోటి ఏది భారతీయ జనతా పార్టీ, తర్వాత బీఆర్ఎస్ పార్టీ, ఈ 3 పార్టీలే కాకుండా అత్యధికంగా మొత్తము అభ్యర్థులు 525 మంది వేసిండ్రు. అందులో 17 మందికే మహిళలు 50 మంది, తర్వాత 475 పురుషులు. ఈ విషయంలో గరిష్టంగా సికింద్రాబాద్లోనే ఒక్కసారి 45 మంది కంటెంట్ చేస్తున్నారు, ఆదిలాబాద్లో 12 మంది చేస్తున్నారు. కాబట్టి సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధి దోమలగూడ ఏవి కాలేజీలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రం నుంచి ఎన్నికల సామాగ్రిని తీసుకెళ్తూ తాము పోస్టల్ బ్యాలెట్లో ఓటేశామంటూ సిరా గుర్తు చెబుతున్న సిబ్బంది చూసారా. ఇక్కడ వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి ఈరోజు వాళ్ళకి ఎక్కడైతే డ్యూటీ ప్రకారము, ఎక్కడైతే సర్వీస్ చేయాలనో ఆ సర్వీస్ ప్రకారము ఆ నియోజకవర్గ పరిధిలోనే దోమలగూడ ఏవి కాలేజీలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రం నుంచి ఎన్నికల సామాగ్రిని తీసుకెళ్తూ తాము పోస్టల్ బ్యాలెట్లే ఓటు వేసామంటూ సిరా గుర్తుగిన అందరికీ గౌరవపరంగా చూపిస్తున్న ఈ సిబ్బంది. కాబట్టి పోలింగ్కు టోటల్గా ఎక్కడెక్కడ ఏ స్టేట్లో కావాలనో, ఏ డిస్టిక్లో కావాలనో, ఏ తెలంగాణ రాష్ట్రంలో కావాలనో పోలింగ్కు సర్వం సిద్ధం. అంటే అన్నీ కరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారము, ఎన్నికల కోడ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము పోలింగ్ సర్వం సిద్ధం చేశామని తెలియజేస్తున్నారు. కాబట్టి ఇందులో 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రము 4 గంటల వరకే ఓటింగ్. అంటే 13 ఓటింగ్ సెగ్మెంట్లలో 17లో 13 పోతే ఇంకా 4 ఉంటాయి. కాబట్టి ఇందులో 4 గంటల వరకే అది ఎందు గురించో చూద్దాం, మనం అందులోకి వెళ్తున్నాం. తర్వాత వర్షము ఈదురుగాలులతో కొన్ని చోట్ల ఇబ్బంది పడిన ఎన్నికల సిబ్బంది చూడాలి. మరి దీన్ని ఏమంటున్నారంటే వర్షం వచ్చినా, ఈదురుగాలులు వచ్చినా ఇక్కడ సౌకర్యాలతో పాటు చాలా కష్టమైపోతుంది. వర్షాలు వస్తే రాలేకపోతాము. తర్వాత ఈ సర్వం సిద్ధమైన ఈ ఓటర్ల గురించి, ఈ బాక్సుల గురించి ఇవన్నీ ఒక్క దగ్గరికి చేర్చే వరకు, వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు చాలా ఈ ఈదురుగాలులతో కొన్ని చోట్ల ఇబ్బంది పడవలసి వస్తుందని టైం టేబుల్ 2 hours బిఫోర్ గవర్నమెంట్ ఎన్నికలకు డిక్లేర్ చేసేది.